వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. What is your opinion on memes? Yeah, they're pretty much creative one day. Those people are amazingly creative. Just because some of the memes are trolling you, just because some of the memes are hurting you, that doesn't mean that అలా memes చేసే వాళ్ళ మీద నాకు విపరీతమైన గౌరవం. ఎస్పెషల్లీ వీడియో మీమ్స్ ఉంటాయి చూసారా, అసలు ఒక్క డైలాగ్ లేకుండా పైన ఒక టెక్స్ట్ రాసి బ్రహ్మాండంగా ఒక ఎక్స్ప్రెషన్ కట్ చేస్తారు. వాళ్ళలో చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు నా ఫీలింగ్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ మీద వాళ్ళకు ఉండే గ్రిప్ కానీ ఆ పైన టెక్స్ట్లో వాళ్ళు రాసే పంచ్ కానీ దే ఆర్ సుపీరియర్ రైటర్ డైరెక్టర్స్ అని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. నేను అల్లు అర్జున్ అయితే అసలు రకరకాల మీమ్స్ షేర్ చేసుకుంటాం. యా లాట్. అసలు ఏ కొత్త మీమ్ వచ్చింది ఇది అదిరిపోయింది అని చెప్పి నేను ఆయనకి షేర్ చేయడం, ఆయన నాకు షేర్ చేయడం జరుగుతూనే ఉంటుంది. హ్యావ్ ఎ హ్యూజ్ ఇట్స్ ఎ క్రియేటివిటీ అండి. ఇట్స్ ఎ క్రియేటివిటీ. లెట్ మీ నన్ను ట్రోల్ చేసిన ఉన్నారు, అది పెద్ద మ్యాటర్ కాదు. బట్ ఈ భాగ్యశ్రీని సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ లుక్ వదిలిన తర్వాత ఎవరో ఒక మీమ్ పెట్టారు, నారదుడో ఎవరో, ఎక్కడి నుంచి పడతారు స్వామి అని చెప్పి ఒక మీమ్ మీద పెట్టాడు. నేను ఎంత నవ్వుకున్నానంటే అసలు ఎవరైతే గెలుతున్నాడో ఆడికి హరీష్ అని పేరు పెట్టాక నేను అసలు కింద పడి డొల్లేసిన చూడగానే ఐ షేర్డ్ విత్ ఎవ్రీ వన్. సో ఐ అప్రిషియేట్ దెమ్ అండి. ప్లీజ్ గైస్, మీమ్స్ చేసే వాళ్ళందరూ నన్ను ట్రోల్ చేసినా పర్లేదు, నేను ఎంజాయ్ చేస్తాను. రిలేటబిలిటీ కూడా ఎలా రిలేట్ చేస్తారంటే ఇప్పుడు ఎక్కడో పాత సినిమాలో ఒక్క సీన్ తీసి ఇప్పుడు చేస్తారు. యా, వాళ్ళ మెమరీకి ఆశ్చర్యపోవాలి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మెమరీకి, వాళ్ళ ఓపికకి. ఎక్కడ సినిమానో 10 ఏళ్ల క్రితం సినిమా, 15 ఏళ్ల క్రితం సినిమా, కొన్నిసార్లు అర్థం కాదు నాకు ఇది ఏ సినిమాలో డైలాగ్, ఈ సందర్భం ఏంటి అంటే ఓ ఇది ఇందుకు వచ్చిందా అందుకు ఇలా పెట్టాడా. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్ చాలా ఫాస్ట్ అన్న, చాలా ఎక్కువ హై ఐక్యూ లెవెల్స్ ఉన్న పీపుల్ అండి. నో డౌట్ అబౌట్ ఇట్. బట్ యు ఆర్ ద అంటే తెలుగు డైరెక్టర్స్ లో అంటే నేను చూసిన వాళ్ళలో ఐ ఫెల్ట్ యు ఆర్ ద వన్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటారు. ఈవెన్ అంటే మీకు పరిచయం లేని వాళ్ళకి కూడా రెస్పాండ్ అవుతారు. How is it possible? It is like I'm jealous of these all who are following me. నేను నా ఫేవరెట్ డైరెక్టర్స్ నేను ఇండస్ట్రీకి రాకుండా వాళ్ళతో ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఐ డోంట్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్, ఐ డోంట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ సైయింగ్ సంథింగ్, అరే ఈ డైలాగ్ అద్భుతంగా ఉందని చెప్పి ఒక మణిరత్నంకో రాంగోలవరకో ఈవి గారికో చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు, ఇట్స్ లైక్ అనదర్ వరల్డ్ ఫర్ మీ. ఇప్పుడు వీళ్ళకి డైరెక్ట్గా మన యాక్సెస్లో ఉన్నాం కదా. సో pretty much I want to be interact with them, and reality lo it will keep you in the reality. And even చిన్న అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అది బాగా ఒక్క వీడియో వైరల్ అయితే కింద హరిశంకర్ లైక్ బై హరిశంకర్ అని ఉంటుంది. అంటే ఎలాగ ఎంత టైం. ఐ టెల్ యూ వాట్ అండి, చాలా మంది ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఎందుకు సోషల్ మీడియాలో అందరితో సున్నం పెట్టుకుంటావు, అందరితో పెట్టుకుంటే నాకు 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు ట్విట్టర్లో, ఎందుకుంటారు. ఐ టెల్ యూ వన్ గ్రేట్ ఎగ్జాంపుల్. ఐఎమ్ ఆల్వేస్ ఇంటర్ప్రిట్ సోషల్ మీడియా. నేను మా అసిస్టెంట్ విజయ్, ఉగ్రం డైరెక్టర్, ఉగ్రం నాంది డైరెక్టర్, తన పెళ్ళికి వెళ్ళి రిటర్న్ వస్తుంటే భద్రాచలం నుంచి బయలుదేరి వస్తుంటే మిడ్ నైట్ 2 గంటలకి నా కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఫ్రెండ్ ఫార్చ్యూనర్ వేసుకెళ్ళినప్పుడు ఫార్చ్యూనర్ బ్రేక్ డౌన్ అయింది. ఎక్కడున్నో తెలియదు, చిమ్మని చీకటి, ఒక స్టోన్ లేదు, కరెంట్ లేదు, 2 అయింది. ఎలా కార్ కంప్లీట్ బ్రేక్ డౌన్. పోనీ కార్ ఏదో వాడింది పని చేస్తుంటే ఏసీ వేసుకుని పడుకుందామంటే అలా లేదు. సో ఎవరికి లేపుదామన్నా నిద్ర లేపుదామన్నా హైదరాబాద్ నుంచి రావడానికి మేము జస్ట్ బదులు నుంచి 1 అవర్ బయలుదేరాం. వాళ్ళేమో పెళ్లి హడావుల్లో ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. హైదరాబాద్ నుంచి రావాలని 4 గంటల టైం పడుతుంది. సో ఎలా అని చెప్పి ఏ ప్లేస్లో ఉన్నా కూడా తెలియదు. అందుకని ఏం చేశానంటే భద్రాచలం నుంచి 1 అవర్ బయలుదేరి హైదరాబాద్ రూట్లో నా బండి బ్రేక్ డౌన్ అయింది, లెట్ మీ నో ఇఫ్ ఎనీవన్ కెన్ హెల్ప్ మీ అని చెప్పి నేను ట్వీట్ చేశాను. మీరు నంబరు ఒక 20 మినిట్స్లో 2 కార్లు వచ్చినాయి. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అన్న మీ సినిమాలంటే చాలా ఇష్టం, 2 కార్లు వచ్చాం, ఈ కార్లో మేము వెళ్తాము, ఈ కార్ మీరు వేసుకొని హైదరాబాద్కి వెళ్ళండి అంటే మళ్ళీ ఎవరికి వెళ్ళాలి, ఏం పర్లేదన్నా మీ కార్ మేము తీసుకొస్తాము, మీ కార్ ఇచ్చేసి మా కార్ మేము తీసుకెళ్ళిపోతాం, మీరు కార్లో వెళ్ళిపోండి అని చెప్పి ఇంకో కార్తో వచ్చారు. ఇట్స్ జస్ట్ బికాస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ట్విట్టర్. ఇప్పుడు నాకు 20 నిమిషాల దూరంలో ఎవరున్నారు నాకు ఎలా తెలుసు. నా ఫ్రెండ్స్ అందరూ 4-5 గంటల దూరంలో ఉన్నారు. నెక్స్ట్ థింగ్, స్కాట్లాండ్ వెళ్ళాను నేను. బ్రేవ్ హార్ట్ లొకేషన్స్ చూడాలి, చాలా బ్రేవ్ హార్ట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. సో గబ్బర్ సింగ్ సక్సేక లండన్లో ఒక చిన్న సన్మానం ఏదో ఉంటే అది ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి 1 గంట దూరం స్కాట్లాండ్కి వెళ్ళాను. స్కాట్లాండ్లో ఒక హిల్ స్టేషన్లో రిసార్ట్ తీసుకున్నాం. నా ఛార్జింగ్ మొత్తం అయిపోతుంది, నేను లండన్లో ఛార్జర్ మర్చిపోయా. స్కాట్లాండ్లో యూరోప్లో ఎలా ఉంటుంది, 6:30 షాప్స్ అన్ని కట్టేస్తారు, పైగా నేను ఎక్కడో సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నా. నా నెక్స్ట్ ట్రావెల్ ప్లాన్, టికెట్స్ మొత్తం ఫోన్లో ఉన్నాయి. కింద వెళ్ళి అడిగితే వాళ్ళు మన ఇండియన్స్ కున్నంత ఫోన్ పిచ్చ వేరే కంట్రీలో ఉండదు. వాళ్ళు చాలా పాత ఫోన్లు వాడతారు, అసలు యాపిల్ ఛార్జర్, లెటర్ సిస్టమ్ ఇంకా అక్కడ ఉంది, మనకి లేదు, యాపిల్ ఛార్జరే లేదు. నాకు ఏం చేయాలి తోచలేదు. సో నేను ట్వీట్ చేశా, దగ్గరలో తెలుగు వాళ్ళు ఉన్నారా, నేను స్కాట్లాండ్లో పలానా హిల్ స్టేషన్లో ఎడింబ్రాలో ఇలా ఉన్నాను అని చెప్పి ట్వీట్ చేసి ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేశాను, దగ్గరలో ఉంటే ఎవరైనా వస్తారేమని. ఎవరు రాలేదు, చీకటి పడిపోతుంది. సరే ఇంకా రేపు
షాప్స్ 10 o'clock తెరుస్తారు, బట్ ఐ నీడ్ టు క్యాచ్ అప్ బస్ అట్ 7 o'clock. ఆడికి నేను ఫోన్లో రిజర్వేషన్ చూపిస్తే కానీ బస్ ఎక్కించుకున్నాను. సరే ఎలా రా బాబు అనుకుని రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను. కరెక్ట్గా 20 minutesకి తలుపు తప్ప 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 కొట్టాడు రిసెప్షనిస్ట్. మీరు అసలు ఎవరు, ఎందుకు వచ్చారు ఈ హోటల్కి, అసలు మీ ఐడి చూపించండి. ఏంటంటే ఒక 50 మంది వచ్చారు మీ గురించి అడుగుతున్నారు అన్నాడు. చూస్తే 50 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆల్మోస్ట్ 50 ఛార్జెస్ ఉన్నాయి. ఛార్జెస్ తీసుకొని వచ్చారు. సో 50 మందితో ఫోటోలు దిగి ఆ ఛార్జర్ తీసుకొని ఒక ఛార్జర్ తీసుకొని సో ఇట్ హెల్ప్ మీ లాట్. అలాగే నేను కోవిడ్ అప్పుడు చాలామందికి హాస్పిటల్లో వెంటిలేటర్ అరేంజ్ చేయడం కానీ, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ అరేంజ్ చేయడం కానీ ఇలా చాలా చేశారు. ఇంత మంచి టెక్నాలజీని ప్రాపర్గా వాడుకుంటే వి ఆల్ విల్ బి కనెక్టెడ్ అనేది నా ఫీలింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.